ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఫ్రంట్‌లో అంతా కూడా వైట్ హెయిర్స్ ఉన్నాయి. ఇంకెక్కడా లేవు. దీనికోసం మనం డై ఎయలేం కదా! సో, ఇప్పుడు ఏజ్‌తో సంబంధమే లేదులెండి. ఒక 10 ఇయర్స్ బేబీకి కూడా మనకి వైట్ హెయిర్స్ కనిపిస్తున్నాయి. కానీ మన ఏజ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ కనిపిస్తాయన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. మనకి విటమిన్స్ లోపం వల్ల కూడాని. అయితే మనకిక్కడ ఆన్‌లైన్‌లో ఈజీగా దొరికేస్తుంది. ఇన్‌స్టా మనకి బ్లాక్ కలర్ అనమాట. గ్రే కలర్ ఉంది, బ్లాక్ 2 ఉన్నాయండి. నేనైతే బ్లాకే సెలెక్ట్ చేసుకున్నాను, గ్రే అవసరం లేదని. అయితే ఇక్కడ చూడండి నేను ఎలాగా స్ప్రెడ్ చేస్తున్నానో. ఇది స్టిక్ రూపంలో ఉంటుంది. క్వాంటిటీ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా ఎంత ఓపెన్ చేసినా కూడా ఇంకా వస్తానే ఉంది. ఇంకా ఎక్కడ ఇరిగిపోతుందని భయంతోటి ఓపెన్ చేయలేదు. అసలు కొని 6 మంత్స్ అవుతుంది. ఇంకా అవుతానే ఉందండి. ఇంకా అంత బాగుందనమాట క్వాంటిటీ అనేది. సో, ఇలాగ చూసారు కదా! వైట్ కలర్ కాస్త హెయిర్ బ్లాక్ అయిపోయింది. ఇలా పైకి కొంచెం కొంచెం లెగుస్తూ ఉంటాయి కొంతమందికి. వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే పైకి లేచినట్టు రావన్నమాట హెయిర్స్ అనేవి. ఓకేనా? మీకు ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. హెయిర్ కలరు ఇది స్టిక్ రూపంలో ఉంటుంది. వైట్ హెయిర్ కవర్ చేసుకుంటానికి వాటర్ ప్రూఫ్ అనమాట.